గంటాటి కృష్ణ అప్పుడెప్పుడో దేవుడు వరమందిస్తే అంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా ఉర్రూతలోగించాడు. అక్కడి నుంచి అప్పటికి ఇప్పటికీ అది రికార్డ్ బ్రేక్ చేసిన సాంగ్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేశాడు. చూసిన సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. కొత్త హీరో హీరోయిన్లు ఈ సినిమా, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, ఇంతమంది కలిసి చేసిన సినిమా ఇవాళ ఇండస్ట్రీకి కొత్త తరం రావాలి, కొత్త యుగం రావాలి. వీళ్ళందరూ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కొత్త సినిమాలు వస్తున్నాయి, బాగానే ప్రజలు ఆదరిస్తున్నారు. ఇంట్లో ప్రవీణ్ కుమారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి తీసిన సినిమా. గంటాడు గురించి చెప్పాలంటే మెలోడీ లేకుండా సాంగ్ ఇవ్వడం, డెఫినెట్గా మెలోడీ ఉంటుంది. ఇటువంటి ఆడియోని శివరంజని ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలకి శివరంజని ఆడియోస్ పుట్టినిల్లు లాంటిది. ఐ విష్ టు గెట్ గుడ్ సక్సెస్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. మనసున మనసై చాలా చక్కగా మంచి మనసు ఉన్నట్టుంది టైటిల్. గంటాడి కృష్ణ ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కానీ దేవుడు వరం అందిస్తే సాంగు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మ్యూజిక్ చేశాడు గంటాడి. ఎంటైర్ ఈ టీంకి, ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్కి, అందరికీ ఈ ఫిలిం మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వినాయక మూవీ డెవలపర్స్. ఏ పని చేసినా ముందు మనకు వినాయకుడు ముఖ్యం. సో బ్యానర్లోనే వినాయకుడు ఉన్నాడు ఆల్రెడీ. ఇక మనసున మనసై చూసాం. ఇదివరకు మనసంతా నువ్వే అని చెప్పి మనసంతా నువ్వే అని ఫాలో అయిన దానికంటే ఇవాళ మనసుకు మనసు, నేను సై అంటూ మనసున మనసై అనేది ఒక అద్భుతమైన టైటిల్ పెట్టారు. ఆళ్ళ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, లిరిక్ రైటర్గా మొత్తం అన్నీ ఆయన చేస్తున్నారు. అలాగే విజయ్, చరిష్మా హీరో హీరోయిన్లుగా. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలి. అట్లాగే గంటాడి కృష్ణ గారు, నేను కుమార్ సాను దగ్గరికి వెళ్తే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడండి ఆంధ్రాలో, నాతో పాడిచ్చాడు, చాలా పెద్ద హిట్ అయిందండి, దేవుడు వరం అందిస్తే అని చెప్పి నాకు అప్పట్లో కుమార్ సాను బాంబేలో చెప్పాడు. సో అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు. అలాగే శివరంజని సినిమా మనం చూసాం. శివరంజని పెద్ద మ్యూజికల్ హిట్. సో ఆ శివరంజని పేరుతో శివరంజని ఆడియోస్ లక్ష్మీనారాయణ ఇచ్చేస్తున్నాడు. ఆ శివరంజని ఆడియోలో లక్ష్మీ ఉంది, నారాయణ ఉన్నాడు, రెండు ఉన్నాడు. ఇవన్నీ కలిపి సినిమాకి వచ్చి చాలా పెద్ద హిట్ అయ్యి వీళ్ళు కంటిన్యూగా సినిమాలు చేసే రేంజ్కి, అలాగే గొప్ప టెక్నీషియన్స్గా, గొప్ప ఆర్టిస్టులుగా అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక చిన్న సినిమా, కొత్త హీరోతో తీసిన సినిమాకి అభినందించడానికి విచ్చేసిన బోయపాటి శ్రీని గారిని ముందు అభినందిద్దాం. ఎందుకంటే మా సాగర్ గారు, మా భరద్వాజ్ గారు, మా ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ కూడా చిన్న నిర్మాతల పాలిట కల్పవృక్షాలు. వాళ్ళు ఎప్పుడు ప్రతి ఫంక్షన్కి వచ్చి చిన్న నిర్మాతలు ఎంకరేజ్ చేస్తారు. అలా బోయపాటి శ్రీని గారు లాంటి పెద్ద దర్శకులు కూడా ఈ ఫంక్షన్కి వచ్చి మన చిన్న నిర్మాతల్ని, చిన్న ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీకి శుభసూచకం అని చెప్పి తెలియజేస్తూ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చరిష్మా నాకు బాగా తెలిసిన అమ్మాయి. అమ్మాయి మంచి ఆర్టిస్టు. అలాగే హీరో కూడా నటన ఇప్పుడు చూసాం సినిమాలో, బాగుంది. ట్రైలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ శివరంజని ఆడియో మా లక్ష్మీనారాయణ గారు ఇండస్ట్రీలో ట్రేడ్ గైడ్ అని ఒక ఫిల్మ్ ట్రేడ్ గైడ్తో చాలా ముందుకు వస్తున్నారు. ఆయన ఈ కంపెనీని స్థాపించి ఒక మంచి ఆడియో రిలీజ్ చేస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నా. అలాగే గంటాడి కృష్ణ గారు మాకు మంచి మిత్రులు, మంచి సూపర్ సాంగ్స్ అందించినటువంటి ఆయన మాస్టరు. ఆయనకి మంచి భవిష్యత్తు, ఈ సంవత్సరంలో కూడా మంచి సినిమాలు వస్తాయని, ఈ సినిమా కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ అని విన్నాం, బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొత్త నిర్మాతలకి మరొకసారి అభినందన తెలియజేస్తూ వారందరూ కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆధార్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006-2007 నుంచి కూడా 7 సంవత్సరాలుగా భారతదేశంలో 5 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతు సోదరులకు చాలా మంచి విత్తనాలు ఇచ్చి మనసును దోచుకున్నటువంటి సంస్థ. అదేవిధంగా మనసును మనసై సినిమా టైటిల్లోనే చాలా పెద్ద మనసు ఉంది. మనసును దోచుకునే విధంగా ఉంది. కొత్త సినిమా అయినప్పటికీ, మొదటి సినిమా అయినప్పటికీ కూడా దీనికి పనిచేసినటువంటి కళాకారులు కానివ్వండి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, అదేవిధంగా ముందుగా చెప్పవలసినటువంటి ప్రొడ్యూసర్ గారి గురించి, ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలా అద్భుతంగా సినిమా తీశారని తెలుస్తూ ఉంది. నేను కూడా కొన్ని లొకేషన్స్కి వెళ్ళడం జరిగింది. చాలా మంచి కథనంతో ఉన్నటువంటి సినిమా ఇది. పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. దానికి కారణం గంటాడి కృష్ణ గారు.
మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సినిమా అన్ని రకాలుగా కూడా అన్ని రకాల ప్రేక్షకులను, తెలుగు సినిమా అభిమానులను, తెలుగు సినీ ప్రజలందరినీ కూడా మెచ్చే విధంగా, నచ్చే విధంగా, అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ సినిమా ప్రొడ్యూసర్కు మరియు దీంట్లో చేసినటువంటి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ, ఈ సినిమా సక్సెస్తో రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాలో మొదటిసారిగా నటించినటువంటి విజయ్ పెద్ద హీరో కావాలని, అదేవిధంగా హీరోయిన్ చరిష్మా చాలా పెద్ద హీరోయిన్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిగతా కళాకారులకు కూడా అందరికి కూడా మంచి పేరు రావాలని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాను. చరణ్ ప్లస్ అతని టీం గర్ల్స్ కానీ ఆ 3 సాంగ్స్కి కూర్చొని అడుకోకుండా అన్ని అవయవాలు ఆడినాయండి. సో డెఫినెట్లీ అమ్మ చాలా బాగా చేశారు. ప్రతి సాంగ్ ఏదైనా సరే అలానే చేయండి. సో ఈ ఊపిచ్చి కూర్చోబెట్టారు. తర్వాత ఇక మనసున మనసై అందరూ చెప్పారండి. కొత్త దర్శకుడు, కొత్త ప్రొడ్యూసర్ అండ్ కొత్త హీరో విజయ్ అండ్ చరిష్మా అంతా కొత్త వాళ్ళు. మామూలుగా కొత్త వాళ్ళు సినిమా చేయటం అనేది కాదండి, ఆతృత కాదు, అవుట్పుట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు సినిమా ఇస్తే అవకాశం ఉన్నంత వరకు మేము స్టార్స్తోనూ ఒక స్పాన్తో వెళ్ళాలి కాబట్టి మేము కొంత అవేగా వెళ్ళి చేయలేం ప్రయోగాలు. ఆ ప్రయోగం చేయటానికి కానీ, సక్సెస్ చూడటానికి కానీ, ఆడియన్కి కొత్తదనం చూపించడానికి కానీ, కొత్త దర్శకులకి, చిన్న సినిమాలకి, కొత్త సినిమాలకి మాత్రమే అవకాశం ఉందండి. సో ఆ కోవలో ఈ మనసున మనసై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గంటాడి కృష్ణ గారు వన్స్ అపాన్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన మెలోడీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వినేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఈ వేదిక అయింది ఈరోజు ఆయనకి సంబంధించిన ఫంక్షన్ ఇది కాబట్టి తప్పకుండా ఈ ఆడియో అద్భుతంగా చేసి ఉంటారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే చిన్న బిట్స్ విన్నాం మనం, వీటిలో కొన్ని యాడ్స్ కట్ చేయడం వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. సో అవి విజువల్స్ కొంత ఆకర్షించవచ్చు, ఆకర్షించకపోవచ్చు, కానీ టోటాలిటీ మీద ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సో తప్పకుండా గంటాడి కృష్ణ గారు ఒక అద్భుతమైన ఆడియో ఇచ్చుంటారు. ఒక అద్భుతమైన ఆడియో ఎప్పుడైతే ఇచ్చారో కొత్త దర్శకుడు అనేవాడు ఎప్పటి నుంచో లోపల దాచుకున్న ప్రతిభను బయటకు తీసి తప్పకుండా ఒక మంచి విజువల్స్ చేసి ఆ పాటకి న్యాయం చేకూర్చుంటారు అని ఆశిస్తున్నానండి. అలాగే ప్రోమోస్ కొత్తగా ఇది చేసేటప్పుడు ఎప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ ఒకటి తింటే బాగానే ఉంటుందండి, కేజీ తింటే బాగుండదు. సో మనం బిర్యానీ వండుతున్నాను స్మెల్ రావాలి, ఆ తర్వాత పెట్టాలి. అంతేగాని 1కి 10 చేస్తే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చిన్న ఇది వచ్చేస్తుంది, చాలే ఇది ఎప్పుడూ రానికూడదు. మన ఇదని కాదండి, ఏ సినిమా అని కాదు, ఏదైనా కొత్త వాళ్ళది మాత్రం ఇది గ్యారంటీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పకుండా మనం చేసేది ఆడియన్కి చేరాలి, అది క్లియర్. అలాగే ఈ సినిమాని ఎంతో ఆతృతతో, ఎంతో టేస్ట్తో చేసిన డైరెక్టర్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్. డబ్బులు పెట్టడమే కాదండి, ఎంతో ఇంట్రెస్ట్తో ఆ సినిమాని చేయాలి అన్న ఆతృతతో తన సొంత పొలాలు కూడా అమ్మి వచ్చి చేయడం జరిగింది. అంటే ఇది నాకు చెప్పారండి వీళ్ళు, నాకు వేరే విధంగా తెలియదు, వీళ్ళు నాకు చెప్పారు. ఒకటేంటంటే ఇక్కడ మేము 2 చూసి అబ్బో అదిరిపోయినాయి అనడం కాదు ప్రవీణ్. డెఫినెట్లీ రేపు ప్రేక్షకుడి ముందుకెళ్ళిన తరువాత తప్పకుండా అది వాళ్ళని హత్తుకునేలా ఉండాలి, అది నీ బాధ్యత. డెఫినెట్లీ దాన్ని నిర్వర్తించుంటావు అని ఆశిస్తూ ఈ సినిమా
ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఇందాడి నుంచి 5 రాష్ట్రాల్లో నడుస్తున్నారని నాకు అర్థం కాల ముందు అసలు మన మిమ్మల్నేనండి నాకు ఆధార్ బెస్ట్ సీట్స్ అండి. సో 5 రాష్ట్రాలన్నీ ముందు నాకు అర్థం కాలేదండి. తర్వాత ఓహో రైతులకి అద్భుతమైన మంచి విత్తనాలు, హెల్దీ విత్తనాలు అందించిన అని చెప్పి తర్వాత అర్థమైంది. సో వారికి కూడా ఈ సినిమాకి వెనకాలండి మీరు మీ సహాయ సహకారాలు అందించారటండి. మీకు మీ సంస్థ ఎప్పుడు కొత్త వాళ్ళని ప్రోత్సహించే మీరు అటు అంతా బాగుండాలి. అలాగే మనసై అగైన్ ఈ టీం కొత్త వాళ్ళందరూ హీరో విజయ్ తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే మీరే ముందుకు రావాలి, పైకి రావాలి. ఎప్పుడు కొత్త వాళ్ళని ఈ పరిశ్రమ ఆశీర్వదిస్తుంది. అలాగే చరిష్మా, పేరులోనే చరిష్మా ఉంది. తప్పకుండా ఆ చరిష్మాని నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాను. మిగతా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. మీ బోయపాటి. చిన్న చిత్రమైన పెద్ద విజయాన్ని అందుకోవాల్సిందిగా ఆశీర్వదించిన మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలండి. ఈరోజు ఇంత మంచి ఆడియో రావడానికి కారణం ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు వివరించిన చక్కటి కథనాలు, అలాగే ఈ మ్యూజిక్ ఒక రేంజ్లో రావడానికి కృషి చేసిన నా రైటర్స్, సింగర్స్ శ్రీకృష్ణ, ఉమానేహ, మాళవిక, గీతామాధురి, శ్రీరేఖ, అలాగే శ్రీనివాస్, జై శ్రీనివాస్, అలాగే రైటర్ బండారు దానయ్య. ఎందుకంటే నా క్రూ అండి, వాళ్ళ అందరి సహకారంతో ఒక మంచి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ట్యూన్స్కు, మంచి లిరిక్, మంచి సింగర్స్ తోడైతే చక్కటి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రతి పాట ఒక సందర్భాన్ని సంతరించుకొని ఏదో ఆయారం గయారం పాటలు ఆకోకుండా ప్రతిదీ ఒక సన్నివేశంలో ఇమిడి కథకు బలాన్ని చేకూర్చే విధంగా నా చేత పాటలు చేయించారు ఆళ్ళ రవికుమార్, ఆళ్ళ ప్రవీణ్ కుమార్. సో ఈ ఆడియోకు ఇచ్చేసిన ప్రేక్షక మహాశయులకు, అలాగే నా ప్రతి ఆడియోను ఆదరిస్తున్న అఖిలంద ప్రేక్షకులకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని పెద్ద విజయాన్ని అందుకోవాలని పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరి ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఆ సినిమాని విజయవంతం చేస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ చిత్రం యొక్క హీరో విజయ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే ఈ సినిమాకి హైలైట్ మన గంటాడి కృష్ణ గారు అందించిన సంగీతం. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారికి కూడా నమస్కారం. ఈ మూవీ స్టోరీ విన్నాక చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా బాగుంది స్టోరీ కూడా. నా క్యారెక్టర్ కూడా చాలా బబ్లీగా ఉంది దీంట్లో గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. you.